స్క్వేర్, పెరిమీటర్, సర్కిల్. తెలుగులోకి వచ్చేసరికి చతురస్రం, చుట్టుకొలత, వృత్తం. నువ్వు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక చతురస్రం లేదా స్క్వేర్ తీసుకుంటే దానికి పెరిమీటర్ ఉంటుంది, అవునా? అంటే దాని బౌండరీని తీసుకుంటే వచ్చేది. చతురస్రం యొక్క చుట్టుకొలత అంటాం కదా మనం. రైట్, గుడ్. అంటే ఒకసారి బొమ్మ ప్రకారం చెప్పుకోవాలి అనుకుంటే అవుట్లైన్, అవునా? సో ఐఎమ్ డ్రాయింగ్ వన్ స్క్వేర్, దిస్ ఇస్ ఎ స్క్వేర్, అవునా? రైట్. దీన్ని ఈ బ్లూ కలర్లో ఏదైతే మీకు కనబడుతుందో దాన్ని మనం బౌండరీ లేదా పెరిమీటర్ లేదా చుట్టుకొలత అంటాం తెలుగులో, అవునా కాదా? రైట్. ఇప్పుడు సర్కిల్ లేదా వృత్తానికి ఏమవుతుంది అంటున్నాడు. ఒకసారి వృత్తం కూడా డ్రా చేసుకుందాం. ఓకే, రైట్. ఒక అందమైన వృత్తం, ఇది మామూలు వృత్తం కాదమ్మా, ఒక అందంగా ఉంది. ఇప్పుడు దీంట్లో బ్లూ పార్ట్ అంటే ఆ బౌండరీ అనేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము అంటే ఇంగ్లీష్లో అయితే సర్కంఫరెన్స్ అంటాం, తెలుగులో అయితే పరిధి అంటాం. వృత్త పరిధి లేదా పరిధి, సో సర్కంఫరెన్స్. స్పీర్ అంటే గోళం, అదొక 3D ఆబ్జెక్ట్, అంతేగాని దీంట్లో రాదు. డయామీటర్ అంటే వ్యాసము, అంటే ఇదిగో ఈ లోపల దీన్ని మనం వ్యాసము అంటాం, కానీ ఇక్కడ నాకు చుట్టుకొలత అనే కాన్సెప్ట్ కావాలి కాబట్టి అది కాదు. ఓకే, రేడియస్ అంటే దీని రేడియస్ అంటాం, అది మనకి కాదు, అవునా? రైట్. కాబట్టి ఆన్సర్ అమ్మా సర్కంఫరెన్స్. ఓకే.